ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని తమ కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలని సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ప్రజలు పోచమ్మకు ఘనంగా బోనాలు సమర్పించారు। ఆషాఢ మాసం 2వ ఆదివారం పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని పలు పోచమ్మ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి। నేటి ఉదయం నుండి మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకొని డప్పు చప్పుల మధ్య శివసత్తులు ఊరేగుతూ దేవాలయానికి చేరుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు। భక్తులు భారీగా తరలి రావడంతో దేవాలయం చుట్టూ భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు। ఇలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు ఆలయ సిబ్బంది చేపట్టారు। మరోవైపు అలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీస్ భారీ బందోబస్తు నిర్వహించింది। బాగానే వస్తున్నది తల్లి ఇంత మంచిగా ఎత్తుకుంటుండే తల్లి ఇంత మంచిగా సార్ బొట్టు పువ్వు సార్ గంభీరావుపేట మండలంలోని లింగన్నపేట గ్రామంలో 1994, 1995 సంవత్సర 10వ తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఈ రోజు జరిగింది। గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో 1994, 95 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఈ రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒకటయ్యారు। ఈ అపూర్వ సమ్మేళనంలో ఒకరినొకరు పరిచయం చేసుకుని ప్రస్తుతం వారు చేస్తున్న వృత్తుల్ని వివరించారు। అనంతరం అప్పటి పాఠాలు బోధించిన ఉపాధ్యాయుల్ని పూలమాలలు చాలువతో ఘనంగా సత్కరించుకున్నారు। చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ ఆనందంతో సాయంత్రం దాకా సంతోషంగా గడిపారు। అందరూ కలిసి సహాపతి భోజనాలు చేశారు। తన చిన్ననాటి స్నేహితులు 30 ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి। కొంచెం ముందుగా చెమటలు వచ్చేదాకా ఫోటో తీస్తా అంటే తీయలేదు ఇంకా రైట్ లుక్ ఇక్కడ చూడండి ఒకసారి అన్న అందరికి చూడండి
ఓకే రైట్ ఒకసారి ముందున్న వాళ్ళు వెనకాలకి వెళ్ళండి ఓకే రైట్ సార్ మాది చిన్న చిరుకానుక మనస్ఫూర్తిగా అందరినీ కూడా ఆశీర్వదించవలసింది. రైట్ కోటికో ఒక్కడు ఎప్పుడో ఎక్కడో పుడతాడు. నూటికో కోటికో ఒక్కడు ఎప్పుడో ఎక్కడో పుడతాడు. అది మీరే మీరే మాస్తారు మా దేవుడు మీరే మాస్తారు. మీరే మీరే మాస్తారు మా దేవుడు మీరే మాస్తారు. నూటికో కోటికో ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది. కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది. కాలం కరిగిపోతుంటే రాజన్న స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 5వ వార్డులో రేణి ఆసుపత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు సుభాష్ నగర్ లో జగదాంబ సేవా సమితి మరియు సుభాష్ నగర్ యూత్ అసోసియేషన్ అలాగే రాజన్న స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రేణి ఆసుపత్రి డాక్టర్ హర్షిత్ తమ వైద్య సేవల్ని అందించారు. అవసరం ఉన్న వారికి ఉచితంగా మందుల్ని పంపిణీ చేశారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి కరీంనగర్ లోని రేణి ఆసుపత్రి రావాలని సూచించారు. రాజన్న స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కందికట్ల సదానందం, గున్నాల దేవదాస్, ఎలిగేటి రాము, బెజిగం సురేష్, చిట్యాల అంతగిరి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్లపట్నం సుభాష్ నగర్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు జరిగింది. దీనికి కరీంనగర్ రేణా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఉచిత శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సుభాష్ నగర్ ప్రజల కోసం వాళ్ళ ఆరోగ్య రీత్యా సుభాష్ నగర్ ఆధ్వర్యంలో మరియు జగదంబ సేవ ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం సీజన్ వ్యాధులు వస్తాయి కాబట్టి ప్రజలందరూ సుభాష్ నగర్ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఒక సంకల్పంతో ఈరోజు సుభాష్ నగర్ ఆధ్వర్యంలో మా సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఇట్టి రేణా హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు ఈ శిబిరం ఏర్పడడం జరిగింది. చెప్పాలంటే ప్రతి 2 నెలలకోసారి ఏర్పాటు చేయాలనే సంకల్పంతో మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికోసం రేణా హాస్పిటల్ డాక్టర్స్ అందరూ మాకు సహకరించినందుకు వారికి ప్రత్యేకించి మా సుభాష్ నగర్ సంఘం మరియు జగదంబ సేవా సమితి వారికి మా పార్టీ తరఫున మరియు మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. సిరిసిల్ల పట్టణంలో నిర్మించి తలపెట్టిన శ్రీ అన్నపూర్ణేశ్వరి మాత ఆలయ ప్రాంగణంలో ఈరోజు బ్రహ్మశ్రీ ఏకే నంబూద్రిచే సుదర్శన హోమం ఘనంగా నిర్వహించారు.
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని విద్యానగర్ బైపాస్ రోడ్లో నూతనంగా నిర్మించ తలపెట్టిన శ్రీ అన్నపూర్ణేశ్వర దేవి ఆలయం నిర్మాణ ప్రాంగణంలో ఈరోజు సుదర్శన హోమం నిర్వహించారు. శబరిమల శాంతి స్వరూపులు ఏకే నంబూరి కరకం నుంచి సుదర్శన హోమం, భగవతి పూజ మరియు సామూహిక కుంకుమార్చన దిగ్విజయంగా జరిపారు. ఇటు దివ్య ఆధ్యాత్మిక కార్యక్రమాలు సిరిసిల్లపుర ప్రజలు, విశిష్ట అతిథులు శ్రీ రాజ విద్యాసాగర్ గురుస్వామి, శ్రీ రాజు గురుస్వామి, శ్రీ పి శ్రీనివాస్ గురుస్వామి మరియు అఖిల భారత అయ్యప్ప సేవ ట్రస్ట్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై లలిత పారాయణం గావించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నేను మాజీ सबरीमला महसानी सुधीर नंबूदरी। मैं आज सिलसिला में आ गया इधर। आज सुदर्शन ऐसा होमम किया हमारा वो रईस का दोष निवारण के लिए। इसके बाद अम्मवारू अन्नपूर्णेश्वरी देवी का पूजा नेक्स्ट स्टार्ट करते हैं। इधर भगवान के अय्यप्प स्वामी के अनुग्रह से जल्दी एक मंदिर बना सकता है, मेरा मन बोलता है। ज़रूर मंदिर आएगा। मंदिर आने के बाद ये गांव पूरा प्लेस अच्छा आएगा, फेमस आएगा। इसको मैं अय्यप्प स्वामी को प्रार्थना करता है और ट्रस्ट को अय्यप्पा सेवा ट्रस्ट हैदराबाद में रहता है। वो सब लोग इसके पीछे आ जाओ और आ जाएगा तो इधर बड़ा अय्यप्पा मंदिर आएगा। सभी बड़ा अय्यप्पा का और शक्ति से हमको इधर प्रतिष्ठा कर सकता है और बाद में అయ్యప్ప స్వామికి బ్లెస్సింగ్ మిలేగా. స్వామి శరణమయ్యప్ప. ఆధ్యాత్మిక చింతనలు భక్తి మార్గాన ఎంతో గొప్ప సంకల్పంతో నేడు ఈ సిరిసిల్ల గ్రామం అడిగొడ్డున ఒక పెద్ద సంకల్పంతో మాతా అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయాన్ని నిర్మించడానికి తలపెట్టాము. అందులో భాగంగా ఆలయం తొందరగా నిర్మించాలనే సంకల్పంతో ఇక్కడ పెద్దలు శ్రీ బ్రహ్మశ్రీ సుధీర్ నమూద్రి గారు, శబరిమల మాజీ మేల్శాంతులు వారు వారి దివ్యమైన కార్యక్రమం చేత ఇక్కడ సుదర్శన హోమం, అలాగే భగవతి పూజ, అలాగే సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించడం సిరిసిల్ల పట్టణ వాస్తవ్యులందరికీ హర్షించదగిన విషయంగా భావిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఎంతోమంది స్థానిక గురుస్వాములు, పూజ గురుస్వామి శ్రీ విద్యాసాగర్ గురుస్వామి గారు కావచ్చు, అలాగే రాజు గురుస్వామి గారు కావచ్చు, వారి ఆశీస్సులతో పెద్దలు శ్రీ నాగిరెడ్డి గురుస్వామి గారి ఆధ్వర్యంలో శ్రీ అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఎంతోమంది భక్తులు, మాతలు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రతిసారి కూడా ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా కానీ పట్టణ వాస్తవులు ప్రతి ఒక్కరు చాలా సహకరిస్తున్నారు. అందులో భాగంగా రానున్న రోజుల్లో అన్నపూర్ణేశ్వర మాత ఆలయాన్ని నిర్మించడంలో కూడా మీరందరూ సహకరించేసి అన్నపూర్ణేశ్వరి యొక్క ఆశీస్సులు, అలాగే అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహం పొందాలని మనసారా కాంక్షిస్తున్నాము. స్వామి శరణమయ్యప్ప. ఎల్లారెడ్డిపేట మండలంలోని బండలింగంపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ నిర్మాణానికి PRAE సాయికృష్ణ ఆదివారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 16 హెల్త్ సబ్ సెంటర్లు మంజూరు చేసినట్లు తెలిపారు. దీనిలో భాగంగానే 16,65,00,000 రూపాయల వ్యయంతో నిర్మించే ఈ హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందన్నారు. ప్రజలకు విద్య, వైద్యం అందించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిని మంజూరు చేయడం జరిగిందన్నారు. రైతులకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ప్రజలకు ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిని అందించారని ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఇప్పటికే మండలంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తో 1,50,00,000 రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు నడుస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం భారతి, మాజీ సర్పంచ్ కొత్తపల్లి నర్సయ్య, మాజీ ఎంపీటీసీ కొత్తపల్లి పద్మ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి గిరిధర్ రెడ్డి, మైనార్టీ సెలక్షన్ ఎస్కే సాహెబ్, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మరి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు బండారి బాలరెడ్డి, చెన్ని బాబు, మెండ శ్రీనివాస్, రాజు నాయక్, ఎల్లాగౌడ్, అంజిరెడ్డి, బాలు, రమేష్, శ్రీకాంత్ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 15th ఫైనాన్స్ కింద గ్రామాన కూడా ప్రజలకు ఆరోగ్యం అందుబాటులోకి తీసుకురావాలి, విద్యను వైద్యాన్ని ఒక పెట్టుబడిగా చూపించి విద్యను వైద్యాన్ని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి విద్యా సంస్థలను కానీ వైద్య సంస్థలను కానీ అభివృద్ధి చేయాలన్న ఒక సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో ఒక సబ్ సెంటర్ను, హెల్త్ సబ్ సెంటర్ను, 3 బెడెడ్ సబ్ సెంటర్ను శాంక్షన్ చేయడం జరిగింది. దానికి గాను
దానికి గాను 20 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ జరిగింది. దీంతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 16 సెంటర్లను కూడా శాంక్షన్ చేసి ప్రభుత్వం ఆరోగ్యాన్ని ప్రజల వద్దకే తీసుకెళ్ళాలి, ఆరోగ్య భద్రత కల్పించాలి, ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదాన్ని ఇలా నిజం చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాన్ని ఈ యొక్క ప్రభుత్వం ముందుండి తీసుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ, ఇంకా ఇంతేకాకుండా ఇక్కడ సిరిసిల్లలో ఉన్న హాస్పిటల్ ఏదైతే ఉందో ఏరియా హాస్పిటల్లో అందులో కూడా అనేకమైన హంగులను కల్పించి అనేకమైన వింగులను ఏర్పాటు చేసి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను కూడా తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా గవర్నమెంట్ కాలేజ్ కూడా అక్కడ ఉంది కాబట్టి దానికి కావాల్సింది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు కూడా రావాలి. అటు గుండెకు సంబంధించింది కానీ, మూత్రపిండాలకు సంబంధించింది కానీ, అలాగే కాలేయానికి సంబంధించింది కానీ, ఇలా న్యూరాలజీకి సంబంధించింది కానీ ప్రతి విషయంలో కూడా సూపర్ స్పెషలిస్ట్ని కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అంతా కూడా ప్రజలపైన ఆరోగ్య విషయంలో ఎటువంటి భారం పడకుండా ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచడం జరిగింది. అదే మాదిరిగా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇలా రాష్ట్రం 7 లక్షల కోట్లు అప్పులోకి నెట్టబడ్డప్పటికి కూడా ఇలా ఆర్థికంగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ప్రజల సంక్షేమ దిశగా సంక్షేమాన్ని అభివృద్ధిని 2 కళ్ళుగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్న వైనాన్ని మీరు అందరూ కూడా చూస్తుండే. ఇవాళ 600 ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిండో రైతులకు ఆగస్టు 15వ తారీఖు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని చేసి తీరుతామని కూడా తెలియజేస్తున్నారు. దానికి ఇంచుమించు 32,000 కోట్ల నుంచి 35,000 కోట్ల రూపాయలు అవసరం ఉన్నప్పటికీ కూడా తల తాకట్టు పెట్టైనా ఆ ప్రజల యొక్క మమ్మల్ని అధికారం తీసుకొచ్చిన రైతుల యొక్క రుణం తీసుకోవడానికి కృతనిశ్చయితం ఉండడం జరిగింది. అంతేకాకుండా రైతు భరోసా కింద కూడా ఇవ్వాల్సిన డబ్బులన్నింటినీ కూడా ఆగస్టు 15 లోపల రెండింటికి కలిపి ఇంచుమించు 55,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటే వాటిని కూడా సమకూర్చుకొని ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ ప్రాంతంలో ఏదైతే ఈ ప్రాంతంలో ఉండేది ఇద్దరే, ముఖ్యంగా రైతన్న, రెండవది నేతన్న. రైతన్న కొరకు ఏదైతే సంపూర్తిగా ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో 9th ప్యాకేజ్ కింద గత ప్రభుత్వం అనేకమైన ప్రగల్భాలు కొట్టింది. అలా ప్రగల్భాలు కొట్టి ఎక్కడ గొంగలు అక్కడనే ఇడిచిపెట్టిపోయింది. అలా 9th ప్యాకేజీని ఇలా పూర్తి కంప్లీట్ చేసి అప్పర్ మానేడాన్ని నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ బాధ్యత తన భుజాలపైన వేస్తున్నారు. ఎందుకంటే ఆషాఢ మాసం పురస్కరించుకుని సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో ప్రజలు ఘనంగా పోచమ్మకు బోనాలు సమర్పించారు. సిరిసిల్ల పట్టణంలోని రైతు బజార్ హోల్సేల్ కూరగాయల మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోచమ్మకు ఘనంగా బోనాలు సమర్పించారు. డీజే సౌండ్ మధ్య నృత్యాలు చేస్తూ పోచమ్మ దేవాలయానికి తరలి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. తమ వ్యాపారాలు సజావుగా సాగాలని, సకాలంలో వర్షాలు కురవాలని, కుటుంబ సభ్యుల్ని చల్లగా చూడాలని వేడుకుంటూ పోచమ్మ దేవాలయానికి తరలి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు సిరిసిల్ల పట్టణం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మకు బోనాలను సమర్పించారు. సిరిసిల్ల పట్టణం 36వ వార్డు వెంకంపేటలోని మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు పోచమ్మ తల్లికి ఆషాఢ మాసం సందర్భంగా బోనాలు సమర్పించారు. స్థానిక కౌన్సిలర్ కల్లూరి రాజు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఆ పోచమ్మ తల్లి దీవెన అందరిపై ఉండాలని, రైతులు సంపన్నులు కావాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బొప్ప దేవయ్య, భైరి ప్రభాకర్, శీలం రాజు, బండారి శ్యామ్ సుందర్, అగ్గి రాములు, బొడ్డు రాజమల్లు, బండారి వెంకటేశ్వర్లు, గోక దేవయ్య, గోక లక్ష్మీరాజం, గోక సురేష్, గోక అశోక్, బండారి వెంకటేశం, అగ్గిరాములు, చిచ్చుల కిషన్, భండారి తిరుపతి, మిద్దె మల్లేశం, గంగిపల్లి రాజు, కుల్ల భోజరాజు తదితరులు పాల్గొన్నారు.
ఇవన్నీ బయట కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ టీఆర్ఎస్ పై విమర్శలకే పరిమితం కాకుండా కేంద్రం నుండి వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లు తీసుకొచ్చి పవర్లూమ్ కార్మికులకు ఉపాధి కల్పించాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ డిమాండ్ చేశారు.
ఈ రోజు బివై నగర్ లోని కామ్రేడ్ అమృతలాల్ శుక్లా కార్మిక భవన్ సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పవర్ లూమ్ వర్కర్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ మాట్లాడారు. జూలై 15 సోమవారం రోజున చేనేత జౌళి శాఖ పక్కన గల సిఐటియు కార్యాలయం వద్ద పవర్ లూమ్ కార్మికుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, ఇట్టి సమావేశంలో పవర్ లూమ్ కార్మికుల ఉపాధి కొరకు భవిష్యత్ పోరాట కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుందని, కావున సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పనిచేసిన పవర్ లూమ్ కార్మికులందరూ ఉదయం 10 గంటల వరకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. గత 8 మాసాల నుండి పని లేక కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఇప్పటికే 10 మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని, ఇప్పుడు పరిస్థితి ఇంకా తీవ్ర రూపం దాల్చిందని, ఈ సమస్య పరిష్కారం కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని కేంద్ర మంత్రి నియోజకవర్గ ఎంపీ బండి సంజయ్ 6 సంవత్సరాల నుండి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారే కానీ ఏనాడు కూడా పవర్లూమ్ కార్మికుల సమస్యల గురించి కానీ వస్త్ర పరిశ్రమ సమస్యల గురించి కానీ పట్టించుకొని ఒక్క పని కూడా ఇంతవరకు చేయలేదని ఆరోపించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు కోడం రమణ, జిల్లా ఉపాధ్యక్షులు నక్క దేవదాస్, జిల్లా నాయకులు బీజగం సురేష్, గడ్డం రాజశేఖర్, బింగి సంపత్, బింగి సతీష్, సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. పవర్లూమ్ కార్మికులకు పని లేక తీవ్రంగా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. మరి పవర్లూమ్ల కార్మికుల ఉపాధి కొరకు రేపు పెద్ద ఎత్తున సిఐటి కార్యాలయం వద్ద సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సమావేశంలో పవర్లూమ్ కార్మికులకు సంబంధించి ప్రభుత్వం నుంచి వెంటనే ఉపాధి కల్పించాలనే డిమాండ్ తోటి ఈ సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికే సిఐటియు పవర్లూమ్ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో నేతన్న పూర్ యాత్ర నిర్వహించడానికి మేము ప్రకటించిన సందర్భంగా ప్రభుత్వం మరి స్పందించి చర్చలు పిలిచి వారం 10 రోజుల్లోనే మరి కార్మికులకు సంబంధించిన ఉపాధి గురించి మేము చర్యలు తీసుకుంటాం. వాళ్ళకు సంబంధించిన యారన్ సబ్సిడీ డబ్బులు వేస్తాం. అదేవిధంగా బతుకమ్మ చీరలకు సంబంధించింది కావచ్చు, ఇంకో రకమైనది అటువంటి ఆర్డర్లు ఇచ్చి వాళ్ళని ఉపాధి కల్పిస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు మనం తాత్కాలికంగా నేతన్న పూర్ యాత్ర వాయిదా వేయడం జరిగింది. కానీ కేవలం యారన్ సబ్సిడీ మాత్రమే ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మరి పనికి సంబంధించి ఎలాంటి ప్రకటన ఇప్పటివరకు రాలేదు. మరి పని లేకపోతే మరి కార్మికులు పెద్ద ఎత్తున ఇప్పటికే పని లేకపోవడం వల్ల 10 మంది దాకా పవర్లూమ్ కార్మికులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి జరిగింది. మరి ఇప్పుడైతే ఇంకా పరిస్థితి తీవ్రంగా ఉంది కాబట్టి మరి ఈ విషయం మరి వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. భవిష్యత్ కార్యాచరణ చేసి రాబోయే కాలంలో మరి పోరాటాలు నిర్వహించబడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి రేపు జరిగే సమావేశానికి సిరిసిల్లలో ఉన్నటువంటి తంగలపల్లి, రాజీవ్ నగర్, టెక్స్టైల్ పార్క్ ఎక్కడ ఉన్నటువంటి పవర్లూమ్ కార్మికులందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని ఈ సందర్భంగా మేము కార్మికులందరినీ కోరుతాను. అదేవిధంగా మరి కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు మరి కేవలం ప్రకటనకు మాత్రమే పరిమితమై కాంగ్రెస్ పార్టీనో టీఆర్ పార్టీనో విమర్శించడం చేయడం జరుగుతుంది తప్పించి మరి ఇక్కడ కార్మికుల ఉపాధి గురించి మరి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరి ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి మరి ప్రధానమంత్రి గారితో మాట్లాడి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సంబంధించిన ఆర్డర్లు తీసుకొచ్చి ఇక్కడ ఉపాధి కల్పిస్తే బాగుంటుంది. ఆ దిశగా ఆయన పనులు చేయాలి తప్పించి కేవలం విమర్శలు చేస్తూ ప్రకటనలు ఇస్తూ మరి కాలం గడిపిస్తే సరైన పద్ధతి కాదు. ఏమన్నా నీకు పవర్లూమ్ కార్మికుల చిత్తశుద్ధి ఉంటే వెంటనే కేంద్రం నుంచి ఆర్డర్ తీసుకొచ్చి ఇక్కడ ఉపాధి కల్పించాలని మేము బండి సంజయ్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ఇది ఇక్కడ ఇంత పరిస్థితి తీవ్రంగా ఉన్నా కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తా ఉంది. మరి అది సరైన పద్ధతి కాదు. వీళ్ళు కార్మికులు చాలా తీవ్రంగా ఇబ్బందులు గురవుతా ఉన్నారు. కాబట్టి మీరు ఇచ్చిన హామీ ప్రకారంగానే వెంటనే మరి వీళ్లకు పని కల్పించాలి, ఇక్కడ ఉన్న వస్త్ర పరిశ్రమల సమస్యలు పరిష్కరించాలి. అదేవిధంగా పవర్లూమ్ కార్మికులందరికీ మరి స్వాస్థ్య పరిష్కారం దొరకాలంటే వెంటనే మరి ఇక్కడ ఉన్న కార్మికులందరికీ మరి తక్షణం వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేస్తే వీళ్ళకి స్వాస్థ్య పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పుడైతే ప్రస్తుతం మీరు బతుకమ్మ చీరలు ఇస్తారా, ఇంకోటి ఇస్తారా, ఏది ఇస్తారా కానీ మరి ఏదైనా పేరు పెట్టుకుని కానీ కాకపోతే ఇక్కడ ఉన్న పరంగా అయితే మీరు వెంటనే ఆర్డర్లు ఇచ్చి ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించి మరి కార్మికులకు ఉపాధి కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మరి పెద్ద ఎత్తున మరి పోరాటాలకు వెళ్లవలసిన ఈ సందర్భం తెలియజేస్తాను. మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఈ 3-4 రోజులలో ఈ సమస్య పరిష్కరించాలని మేము సిఐటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తాము. ఈరోజు సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఇక్కడ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం వలన మరి గత 6 మాసాల నుంచి కార్మికులందరికీ కూడా పని లేక ఈ మధ్య కాలంలోనే గత 10 మంది కార్మికులు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితుల్లో మరి
మనకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం దృష్టికి పెద్ద ఎత్తున మన సమస్యను తీసుకెళ్లి పరిష్కరించుకోవడంలో భాగంగా కార్యాచరణ రూపొందించుకోవడం కోసం రేపు ఈ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న ప్రతి ఒక్క పవర్ రూమ్ కార్మికుడు కూడా రేపు జూలై 15 సోమవారం రోజున ఉదయం 10 గంటల వరకు మన బీవై నగర్లోని సిఐటియు కార్యాలయం వద్దకు తప్పకుండా రావాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి గత 6 మాసాల నుంచి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభం వలన మరి కార్మికులకు దీనిపై ఆధారపడ్డ వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డ కార్మికులందరికీ ఉపాధి లేక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు రావాల్సిన యారన్ సబ్సిడీ సంబంధించి కూడా మనం యూనియన్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించిన ఫలితంగా మొన్న గత 2-3 రోజుల క్రితం వరకే 2022 యారన్ సబ్సిడీ పడింది. మరి ప్రస్తుతం పని లేక కార్మికులు పస్తులుంటున్న పరిస్థితి ఉంది. మళ్ళీ ఆత్మహత్యలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం దృష్టికి యూనియన్ గా అనేక సందర్భాల్లో కూడా మన ఉపాధి కల్పించాలని చెప్పి సంక్షోభాన్ని నివారించి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులకు కావచ్చు, కలెక్టర్ గారికి, మంత్రులకు కూడా విన్నవించిన ఇప్పటివరకు స్పందన లేదు. మరి సిఐటి తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి గత జూలై 7 నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నేతన్న పోరుయాత్ర నిర్వహించాలని తలపెట్టిన సందర్భంగా చేనేత జౌళి శాఖ మంత్రి గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మన యూనియన్ ప్రతినిధులను చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మన పోరుయాత్రను వాయిదా చేసుకోమని చెప్పడం వలన మనం కూడా కొంత మేరకు వాయిదా చేసుకున్నాం. కానీ ఇప్పటి వరకు ఆ విషయంలో కూడా ఎలాంటి స్పందన లేదు. మరి రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా మరి నిధులు కేటాయిస్తామని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని నివారించి ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీ సమావేశాల్లో కూడా మన సమస్యలు పరిష్కరించడంలో భాగంగా భవిష్యత్తు పోరాటాన్ని మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానిలో భాగంగా మన భవిష్యత్ పోరాట కార్యాచరణని కార్మికుల అందరి అభిప్రాయంతో నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి రేపు ఉదయం 10 గంటల వరకు కార్మికులందరూ పెద్ద ఎత్తున హాజరు కావాలి. అదేవిధంగా మరి మన ఉపాధికి సంబంధించి మరి ఇక్కడ గత ప్రభుత్వం శాశ్వత పరిష్కారం భాగంగా వర్కర్ టు ఓనర్ పథకాన్ని ప్రారంభించింది. అది పూర్తయితే మాత్రం ఇప్పటి వరకు మనకు కార్మికుల వర్కర్ టు ఓనర్ పూర్తయితే పూర్తిగా మనకు ఉపాధి దొరికే అవకాశం ఉంది. మరి ఈ ప్రభుత్వమైన వర్కర్ టు ఓనర్ వెంటనే పూర్తి చేసి మనకు ఉపాధి కల్పించే విధంగా కూడా మన పోరాట కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా అన్ని సమస్యలను కూడా రేపు సమావేశంలో చర్చించి మన డిమాండ్లను రూపొందించుకొని ముందుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు కూడా బాధ్యతగా హాజరై మీ యొక్క సలహాలు, సూచనలు, అభిప్రాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.